విరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామహర్తారం దాతారో సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణంలో 84వ భాగము. పుష్పవిమానము నందిగ్రామంలోని భరతుని ఆశ్రమం ముందు నేల మీదకు దిగింది. భరతుడు రామునకు సాష్టాంగ నమస్కారం చేశాడు. రాముడు భరతుని లేవనెత్తి అక్కున చేర్చుకున్నాడు. భరతుడు తనకు ప్రణమిల్లని లక్ష్మణుని దగ్గరకు తీసుకున్నాడు. పిదప భరతుడు వదిలిగారైన సీతాదేవికి భక్తితో నమస్కరించాడు. భరతుడు సుగ్రీవాది వానరవీరులను ఆలింగనం చేసుకుని ఇలా పలికాడు. సుగ్రీవ, ఇంతవరకు స్నేహభావంతో మా అన్నగారికి తోడ్పడినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా మాకు సోదరులతో సమానం. ఇకపై మనం 5 సోదరులం అన్నాడు. పిమ్మట భరతుడు విభీషణ్ణి ప్రేమగా పలకరించి, ఆర్య, మా అదృష్టం కొలది మీ యొక్క సహాయ సహకారాలు మాకు లభించాయి. అందువలన మా అన్నగారు దుష్కరమైనటువంటి ఈ గొప్ప కార్యాన్ని సాధించారు అన్నాడు. సుగ్రీవుడు సీతారామ లక్ష్మణులకు వినయంగా నమస్కారాలు చేశాడు. రాముడు శోకముతో కృషించి ఉన్నటువంటి కౌసల్యామతకు నమస్కరించి మధుర వచనాలతో ఆమెను సంతోషపరిచాడు. పిదప సుమిత్రా కైకేయికి నమస్కరించాడు. గురువైన వశిష్ఠ మహర్షికి నమస్కరించి ఆయన ఆశీస్సులను అందుకున్నాడు. ధర్మజ్ఞుడైన భరతుడు రామపాదకులను తెచ్చి రాముని పాదాలకు తొడిగి వినయంగా, అగ్రజ, మీరు నాకు న్యాసంగా ఇచ్చిన రాజ్యాన్ని ఇప్పుడు మీకు నేను సమర్పిస్తున్నాను. మీ దర్శనం వల్ల నా జన్మ ధన్యమైంది. మీరు అప్పగించిన కోశాగారము, ధాన్యాగారము, సైన్యము మీ అనుగ్రహం వల్ల 10 రెట్లయింది. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు అని అన్నాడు వినయంగా. నిండైన ప్రేమతో భరతుడు పలికిన మాటలు విన్న సుగ్రీవుడు, విభీషణుడు ఆనంద బాష్పాలు రాల్చారు. రాముడు భరతుని వెండి నెబిరి ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. రాముడు విమానాన్ని ఉద్దేశించి, ఓ పుష్ప విమానమా, నీవు కుబీరుని వద్దకు వెళ్ళి ఆయన్ని సేవించు, నీకు అనుమతి ఇస్తున్నాను అన్నాడు. విమానం ఆకాశ మార్గాన ఉత్తరంగా వెళ్ళిపోయింది. రాముడు భరతుని ఆశ్రమంలోనికి వెళ్ళాడు. అందరూ ఆశ్రమంలోకి వెళ్ళి ఆశీర్లయ్యాక భరతుడు రామునితో మళ్ళీ ఇలా చెప్పాడు. అగ్రజ, మా తల్లి తృప్తి కోసము 14 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని నాకు న్యాసంగా అప్పగించారు. బలీయమైన వృషభం పోసే భారాన్ని లేకదూడ మోయలేదు. గుర్రం నడిగ గాడితకు చేత కాదు. కనుక నీవు రాజ్యాధికారాన్ని స్వీకరించి మన తండ్రి గారి కలను నిజం చెయ్యి. నీవు పట్టాభిషిక్తుడై ఈ రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలించు అని వినయంగా చెప్పాడు. భరతుడు వినమ్రంగా చెప్పిన మాటలకు రాముడు తన ఆమోదాన్ని తెలియజేశాడు. శత్రుఘ్న ఆదేశానుసారం క్షురకులు వచ్చి రామునకు, లక్ష్మణుకు, భరతునకు క్షురకర్మలు జరిపి అభ్యంగ స్నానాలు చేయించారు. రాముడు పట్టుబీతాంధ్రమాలు, స్వర్ణాభరాలు, అరవణాలు ధరించి తన సోదరులతో సహా ఉత్తమ ఆసనంపై ఆసీనుడయ్యాడు. కౌసల్యాదేవి యొక్క దాసీలు వచ్చి సీతకు స్నానం చేయించి పట్టు వస్త్రాలను అలంకరింపజేశారు. కౌసల్యాదేవి స్వయంగా సీతకు ఆభరణాలు అలంకరించింది. పిదప శత్రుఘ్ని సూచనపై సుమంత్రుడు మేలైన గుర్రాలు పూల్చినటువంటి ఉత్తమమైన రథాన్ని రాముని వద్దకు తీసుకువచ్చాడు. రాముడు ఆ రథాన్ని అధిరోహించాడు. దేవేంద్రుని వలె దివ్యమైన తేజస్తో విరాజిల్లే రాముని వెంట హనుమంతుడు, సుగ్రీవుడు అనుసరించారు. భరతుడు గుర్రాలే కళ్ళాలను చేతబట్టి స్వయంగా రథసారథ్యం వహించాడు. శత్రుఘ్నుడు రామునిపై ఛత్రం పెట్టాడు. లక్ష్మణుడు, విభీషణుడు చెరకబక్క వింజామరులు పట్టుకున్నారు. మహర్షులు మరుద్గుణాలతో కూడినటువంటి దేవతలు ఆకాశం నుండి శ్రీరాముని స్తుతించారు. సుగ్రీవుడు శత్రుంజయమనే గజాన్ని అధిరోహించాడు. మిగిలిన వానరవీరులు మానవ రూపాలు ధరించి సర్వాలంకార భూషితులై 9000 ఏనుగులపై ఆసీనులై ముందుకు సాగారు. మేళ తాళాలతో, తూర్యనాదాలతో, జనుల హర్షధ్వానాల మధ్య వందేమాతులు సృష్టిస్తుండగా నందిగ్రామం నుండి అయోధ్య వైపు రథం ప్రయాణించింది. పురోహితుల స్వస్తి వచనాలతో వశిష్ఠాది మునులు రామునికి ఎదురేగి ప్రశంసావాక్యాలు పలికి రాముడి రాజభవనంలోనికి స్వాగతం పలికారు. శ్రీరాముడు సుగ్రీవుడిని స్నేహం గురించి, వానరుల అద్భుత కృత్యాల గురించి, హనుమంతుడు చేసినటువంటి ఘనకార్యాల గురించి, విభీషణ యొక్క స్నేహం గురించి అమాత్యులకు వివరించి చెబుతుండగా అయోధ్య నగరవాసులందరూ కూడా విని ఆశ్చర్యపడ్డారు. రాముడు తన తండ్రి యొక్క దశరథ భవనంలోకి ప్రవేశించాడు. తన భవనాన్ని సుగ్రీవునికి విడిదిగా ఇచ్చాడు. దశరథుని మంత్రులు వశిష్ఠునితో సంప్రదించి పట్టాభిషేక ముహూర్తాన్ని నిర్ణయించారు. భరతుని సూచన మేరకు సుగ్రీవుడు
తన దూతలను పంపి బంగారు కలశాలతో 4 సముద్రాల నుండి 500 నదుల నుండి పవిత్రమైన జలాలను రప్పించాడు. పట్టాభిషేక వార్త ముహూర్త సమయానికి వశిష్ఠ మహర్షి సీతా సహితుడై శ్రీరాముని రత్నసింహాసనం మీద ఆసీనునిగా గావించి ఇతర ఋషులతో కలిసి పవిత్ర జలాలతో సీతారాములను అభిషేకించాడు. పిమ్మట ఋత్విజులు, కన్యలు, మంత్రులు, పురప్రముఖులు మొదలైన వారితో కూడి వశిష్ఠాది మహర్షులు వేద మంత్రపూర్వకంగా శాస్త్ర ప్రకారం పట్టాభిషేకాన్ని జరిపించారు. ఇంకా ఆకాశం నుంచి దేవతల చేత, గంధర్వుల చేత, దిక్పాలుల చేత వివిధ వాషధుల రసాలతో సీతారాములను అభిషిక్తులను గావించారు. పూర్వం బ్రహ్మదేవుడు రత్న ఖచ్చితమైనటువంటి స్వర్ణ కిరీటాన్ని సృష్టించి మనుముకు పట్టాభిషేకం చేశాడు. అప్పటి నుంచి ఆ కిరీటం ఆ వంశం వారి వద్దే ఉన్నది. వశిష్ఠాది మహర్షులు ఆ బ్రహ్మ నిర్మిత కిరీటాన్ని శ్రీరాముని శిరస్సుపై అలంకరించారు. ఇంకా ఆభరణాలను, భూషణాలను అలంకరించారు. శత్రుఘ్నుడు శ్వేతఛత్రాన్ని పట్టుకున్నాడు. సుగ్రీవుడు, విభీషణుడు చెరొక వింజామలతో రాముని సేవించారు. దేవేంద్రుడు పంపగా వచ్చిన వాయుదేవుడు 100 పద్మాలతో కూడిన బంగారు మాలను, రత్నాలను, మణులను అమర్చినటువంటి ముత్యాలహారాన్ని రామునికి బహుమతిగా అందజేశాడు. రాముని పట్టాభిషేక సమయంలో గంధర్వులు గానం చేశారు, అప్సరసులు నాట్యం చేశారు. భూమిపై పైరు పంటలతో కలకల్లాడింది. వృక్షాలన్నీ ఫలాలతో ఒరువెక్కాయి, లతలన్నీ పూల సవాసులు వెదజల్లాయి. శ్రీరాముడు ఆ సమయంలో లక్షల గోవులను, వందలాది వృషభాలను, కోట్ల కొద్ది బంగారు నాణాలను బ్రాహ్మణులకు దానం చేశాడు. విలువైన వస్త్రాలను, ఆభరణాలను అందరికీ పంచిపెట్టాడు. రాముడు మణులు పొదిగిన స్వర్ణహారాన్ని సుగ్రీవునికి కానుకగా ఇచ్చాడు. వజ్రాలు గల భుజకీర్తులను అంగదునకు బహుకరించాడు. విభీషణ్ణి స్వర్ణాభరణాలతో సత్కరించాడు. హనుమంతుడు, నీలుడు, నలుడు మొదలైన వానర వీరుల్ని, జాంబవంతుడు మొదలైన బల్లోక వీరుల్ని పట్టు వస్త్రాలతో, ఆభరణాలతో రాముడు సన్మానించాడు. శ్రీరాముడు మేలైన మణులతో కూడినటువంటి ఒక ముత్యాల హారాన్ని సీతాదేవికి ఇచ్చాడు. ఆమె భర్త వైపు చూసి ఆయన అనుమతి పొంది ఆ హారాన్ని సీతాదేవి హనుమంతునికి బహుకరించింది. హనుమంతుడు హారాన్ని ధరించి చంద్రకిరణాలు ప్రశ్నించినప్పుడు స్వచ్ఛమైన మేఘాలతో కూడిన పర్వతములా మెరిసిపోయాడు. శ్రీరాముడి పట్టాభిషేక కార్యక్రమం తర్వాత సుగ్రీవుడు, జాంబవంతుడు, విభీషణుడు మొదలైన వారు రాముని అనుమతి పొంది తమ వారితో తమ నగరాలకు వెళ్ళాడు. రాముడు లక్ష్మణ్ణి యువరాజుపేట అలంకరించమని కోరినా కూడా లక్ష్మణ్ణి అంగీకరించలేదు. పిదప రాముడు భరతుడిని యువరాజుగా ప్రకటించాడు. రాజశ్రేష్ఠుడు రాముడు పౌండరీకము, వాజపేయము, అశ్వమేధం మొదలైన యజ్ఞాన్ని నిర్వర్తించి దేవతను తృప్తిపరిచాడు. అనేక వేల సంవత్సరాలు కోసల రాజ్యాన్ని పరిపాలించి అనేక అశ్వమేధ యాగాలను చేశాడు. శ్రీరాముని పరిపాలనా కాలంలో ప్రజలకు రోగబాధలు కానీ, క్రూరమృగాల బాధలు కానీ లేవు. స్త్రీలకు వైధవ్యం కలగలేదు. ఆ కాలంలో దొంగల భయం అనేదే లేదు. పెద్దలు జీవించి ఉండగా పిల్లలు మరణించే సందర్భాలు లేవు. ప్రజలు ధర్మరహితులై, శోకరహితులై, సంతాన సమృద్ధి కలిగి జీవించేవారు. ఆ సకాలంలో వర్షాలు పడి దేశమంతా సుభిక్షంగా ఉన్నది. శ్రీరాముడు తన సోదరులతో కలిసి 11,000 సంవత్సరాలు కోసల రాజ్యాన్ని పరిపాలించాడు. వాల్మీకి మహర్షి రచించిన ఈ రామాయణాన్ని పఠించిన వారు, వినినవారు పాప విముక్తులై ఆయురారోగ్యాలతో, కీర్తి ప్రతిష్టలతో వృద్ధిలోనికి వస్తారు. రామ పట్టాభిషేక ఘట్టం చదివిన వారికి, వినిన వారికి సకల సంపదలు, సంతానము కలిగి సర్వత్రా విజయం కలుగుతుంది. రామాయణ శ్రవణం చేయటం వలన దేవతలు ప్రసన్నలవుతారు. దుష్టగ్రహ బాధలు, దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. శుభాలు కలుగుతాయి. స్త్రీలు సంతానవంతులు అవుతారు. ఈ ప్రాచీనమైన ఈ రామాయణ గ్రంథాన్ని పూజించి చదివిన వారికి ఆయురారోగ్యములు, బుద్ధి కుశలత, సుఖ శాంతులు, ఐశ్వర్యము, తేజోవైభవాలు ప్రాప్తిస్తాయి. శ్రీరామచంద్రుడికి నమస్కారం. యుద్ధకాండ ఇంతటితో సమాప్తము. మిగతా కథను రాబోయే ఉత్తరాఖండలో తెలుసుకుందాం.